పూరా లోకల్. ఏం లేదు, 4 నెలలు ఉండంగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా 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 అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇక దాదాపు ఒక 5-6 ఇల్లు మారుంటాము. మాకు అదృష్టం బాగుంది సార్, మాకు కలవలేదు, రాలేదు. అసలు నిజంగా అదే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను మా జనరల్ గానే నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ, నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే, ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని చెప్తాను. ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో చెప్పన్నారు. ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు, అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది. మేము కొంతలో కొంత లేడీస్ కి మేము ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేశారు. వాస్తవంగా చెప్పాలి, చాలా మంది అన్నారు. అవును సార్, ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు. సో కాబట్టి మేము తిరిగినంత సేపు అయితే మాత్రం హ్యాపీ సార్. మాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. అంటే 10ంటికి వస్తాను, ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు, పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు. చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట.